హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్విన్ సిస్టర్స్. మా ఛానల్లో మా యొక్క క్యూట్ పిక్స్ అండ్ వైబ్స్, అలాగే హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అండ్ క్రేజియస్ట్ మూమెంట్స్ అండ్ ఫన్నీయెస్ట్ మూమెంట్స్ అన్నీ కూడా వస్తాయి. తప్పక చూడండి. ఇంకెందుకు ఆలస్యం? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ట్విస్టీ పాప పుట్టాక అంటే ఫస్ట్ డే నుంచి 10 days లోపు ఇమేజెస్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు డే 1 వచ్చేసి April 16 అండి వీళ్ళకి, తర్వాత డే 2 April 17, అలాగా డే 3 April 18, అలాగా 19, 20, 21, 22, 23, 24, 25, 26 వరకు అనమాట ఇమేజెస్ అన్నీ కూడా. తర్వాత నేనైతే ఫస్ట్ ట్విస్టీ పాప పుట్టకలోనే ట్విస్టీ పాపను జస్ట్ అట్లా చూశాను అనమాట. తర్వాత నా దగ్గర పాప లేదనమాట. అంటే బేబీని చిన్నపిల్లల హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అండ్ బేబీ ఎక్కువ ఉమ్మనీరు తాగేసిందని, తర్వాత ఉమ్మనీరులో ఇన్ఫెక్షన్ ఉందని అనేసి నా దగ్గర నుంచి ట్విస్టీ పాపని అలాగే హ్యాస్టీ పాపని ఇద్దరిని కూడా తీసేసుకున్నారనమాట. వాళ్ళిద్దరిని కూడా ఎన్ఐసిలో పెట్టారనమాట. అందువల్ల నాకు ట్విస్టీ పాప పుట్టకలోనే జస్ట్ అలా చూసింది మాత్రమే తెలుసు. నేను కూడా 6 days వరకు ఓన్లీ బేబీని పిక్స్ మాత్రమే చూశాను, కానీ బేబీని అయితే చూడలేదు. 6th డేన అంటే April 21 నైట్ 9:30 to 10 o'clock మధ్యలో నేను ట్విస్టీ పాపను చూశాను అనమాట. నేను చూసినప్పుడైతే ట్విస్టీ పాప చాలా ముద్దుగా ఉండింది. అంటే ఎక్కువ వైట్గా ఉండింది. తర్వాత లిప్స్ వచ్చేసి ప్యూర్ రెడ్ కలర్లో ఉన్నాయండి. అంటే పింక్ లిప్స్ లాగా నాకు అనిపించినాయి. తర్వాత ఇంకా హనీ పలుకులు ఉంటాయి కదా, అది పట్టుకొని ఉండింది. ఇంకా చెప్పాలంటే ట్విస్టీ పాప వచ్చేసి చాలా క్యూట్గా నాకు అనిపించింది. నాకైతే 13 years కదండి, అంటే నాకు మ్యారేజ్ అయ్యాక 13 years పెట్టాక ట్విస్టీ పాప పుట్టిందనమాట. అందుకని నాకు ఫస్ట్ టైం కదండి చిన్న పాపను ఫస్ట్ డే చూడటం. నేనైతే ఇంతవరకు మా రిలేటివ్స్లో కూడా ఎక్కడ కూడా ఫస్ట్ డేనే బేబీని చూడలేదు, కానీ నేను ఫస్ట్న బేబీని చూశాను. తర్వాత 6th day అయినా కూడా ఆ పాపను చూసేసరికి నాకైతే చాలా ఏడుపు వచ్చిందండి. నేనైతే చూశాను కదా, ఇంత చిన్న పాపను నేను చూడటం అనేది చాలా అరుదు అనమాట. ఎక్కువగా నేను ఎక్కడ కూడా పిల్లలు పుట్టినా కూడా ఎవరికన్నా మా రిలేటివ్స్లో పుట్టినా నేను ఎప్పుడు బార్సాలప్పుడు లేదంటే ఇంకా కొన్ని డేస్ తర్వాతనే నేను వెళ్ళేదాన్ని అనమాట. నేనైతే ఫస్ట్ టైం చూడలేదు. ఫస్ట్ టైం నేను అలా ట్విస్టీని చూశాను. హ్యాస్టీ పాపను తర్వాత చూపించారండి నాకు. ఫస్ట్ ట్విస్టీని చూపించారు. అప్పుడైతే హాస్పిటల్లో కూడా వాళ్ళు ఏమన్నారంటే బేబీ ఫీడింగ్ ఇవ్వడం నేర్చుకునేంత వరకు ఇంటికి పంపించమన్నారండి. బేబీ ఫీడింగ్ ఇవ్వడం ఈజీ కదా అని అనుకున్నాను నేను కూడా, కానీ బేబీ ఫీడింగ్ ఇవ్వడం చాలా కష్టమైన పని అండి. వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్లో నాకు తెలిసింది. నన్ను ఒక 2 days వాళ్ళ దగ్గరే ఉంచుకొని కంప్లీట్ బేబీ గురించి ప్రతి ఒక్కటి కూడా, అంటే ఇంటికి వెళ్ళాక ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, తర్వాత బేబీ ప్యాంపరింగ్ ఎలా చేయాలి అనే విషయాలన్నీ కూడా ప్రతి చిన్న విషయాన్ని నాకు స్పష్టంగా వాళ్ళు చెప్పారనమాట. అక్కడ ఉండే నర్సులు అందరూ కూడా చెప్పారు. తర్వాత ఫీడింగ్ ఇవ్వటం వస్తేనే పంపిస్తామనేసరికి నేనైతే చాలా టెన్షన్ పడ్డానండి. ఫీడింగ్ ఇవ్వడం ఈజీయే కదా, ఎందుకు ఫీడింగ్ ఇవ్వడం వస్తేనే పంపిస్తానంటున్నారంటేను అని చెప్పారు. సరే అండి, మీకు బేబీని ఇస్తాము, మీరు ఫీడింగ్ ఒకసారి చేయండి, అప్పుడు తెలుస్తుంది మీకు ఈజీయా లేదంటే కష్టమా అని అనేసి. నేనైతే ఓకే ఇవ్వండి అన్నాను, తీసుకున్నానండి. కానీ వాళ్ళు పాలు తాగుతుంది లేది అనేది నాకైతే అర్థం కాలేదు. నేనైతే ఫీడింగ్ ఇవ్వడానికి రెడీ చేశాను బేబీని. ఫస్ట్ కూర్చోబెట్టుకోమన్నారండి, అలానే కూర్చోబెట్టుకున్నాను. తర్వాత ఆ నిప్పులు పట్టించారండి. నిప్పులు పట్టిస్తే నేను నిప్పులు పట్టించారు కదండి, నిప్పులు పట్టించేశాక పాప తాగుతుందిలే అనుకున్నాను, కానీ వాస్తవానికైతే పాప అయితే పాలు తాగలేదండి. పాలు తాగకుండానే తాగుతున్నట్లుగా యాక్ట్ చేసింది. ఇదేంటి ఇలా ఉంది ఈ బేబీ,
పాల డబ్బాలు పాలు అలాగనే ఉన్నాయి, మరి తాగుతున్నట్లుంది ఏంటి అని అడిగితే వాళ్ళు పెద్దగా నవ్వి, అదే కదా మీరు చెప్పింది మీతో, మీరు ఈజీ అన్నారు కదా మరి మీరు చేయండి అని అన్నాను నేను. అంతేనని చెప్పేసి అక్కడ ఉన్న నర్సు నాతో అన్నదనమాట. మరి ఎలా చేయాలి ఏంటి అంటే ఆమె ఏం చెప్పిందంటే, ఫస్ట్ బేబీ మిల్క్ తాగుతుందా లేదా అని అనేసి, ఎలా కనుక్కోవాలి అని అనేసి కొంచెం చిన్న టిప్స్ చెప్పింది. ఆ టిప్స్ అన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో చెప్పానండి. ఆ వీడియో చూసేయండి. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూస్తే మీకు కూడా బేబీకి పాలు ఎలా పట్టించాలి, ఎంత టైంలో పట్టించాలనే విషయం మీకు తెలుస్తుంది. తర్వాత నేనైతే ఇవి డే 1 నుంచి తీద్దాం అనుకున్నానండి. కొన్ని రోజులు కుదిరింది, కొన్ని రోజులు కుదరలేదు. అందువల్ల నేను అప్పుడప్పుడు తీసానమాట. ట్విస్టీ పాప్కి అలాగే హ్యాస్టీ పాప్కి ఇద్దరికి కూడా బేబీ పిక్స్ అనేటివి తీసానండి. నేనైతే ప్రతి చిన్నది మిస్ అవ్వకుండా తీద్దాం అనుకున్నాను, కానీ పిల్లలు కదండి కంగారులో పడి మర్చిపోయాను అనమాట. కొన్ని అయితే తీసాను కానీ కొన్ని అయితే తీయలేదు. నేనైతే వాళ్ళు ఫస్ట్ డే నుంచి చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ పిక్ తీద్దాం అనుకున్నాను, తీయలేకపోయాను. అలాగే ఇంకా ఫస్ట్ డే వచ్చేసి ఇంటికి రాంగ్లోనే తీసానండి నేను. ఆ పిక్ వచ్చేసి ఫస్ట్ అప్లోడ్ చేశానండి. ఇంకా తర్వాత వాళ్ళు మెడిసిన్ వేసుకునేటప్పుడు, అలాగే ఇంకా ఫస్ట్ ఇంటికి వచ్చాక ఏడ్చేది, అలాగే ఫస్ట్ డే ఇంటికి రాంగ్లోనే ఉన్న పిక్ అనమాట ఇది. ఆ రోజు నా దగ్గరనే ఉన్నింది బేబీ అయితే. ఆ రోజు తీసుకున్న పిక్ అండి ఇది. ఇంకా తర్వాత అలాగే డే 1, డే 2, డే 3 అని ఇంకా చాలా పిక్స్ కూడా నేను తీసానండి. వీడియోస్ అప్లోడ్ చేయటము అలాగే తీయటం అనేది చాలా కష్టమైన పని అండి ఈ విషయం మాత్రం. అందువల్ల నేను కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. పిల్లలు పుట్టంలోనే ప్రతి ఒక్క చిన్న ఈవెంట్ కూడా, అంటే ప్రతి ఒక్క చిన్న పిక్ కూడా తీసి ఇలాగా యూట్యూబ్లో పెట్టుకుంటే, అంటే అప్లోడ్ చేసామంటే రేపు ఎప్పుడైనా పిల్లలు పెద్ద అయ్యాక పిల్లలు చూస్తారంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటారు కదా. నేను చిన్నప్పుడు ఇలా ఉన్నాను అలా ఉన్నాను అనే ఫీలింగ్ వాళ్ళకి తెలుస్తుంది కదండి. అందువల్ల నేనైతే ఇలాగా వీడియోస్లో అప్లోడ్ చేయాలని అనుకున్నాను యూట్యూబ్లో. అలాగే మీకు కూడా ఈ వీడియోస్ అన్నీ కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ట్విస్టీ పాప కానీ హ్యాస్టీ పాప కానీ ప్రీ మెచ్యూర్ డెలివరీ అనమాట నాకు. అంటే నేనైతే 8th మంత్లోనే డెలివరీ అయిపోయాను. ఏంటి రీజన్ అనేది ఇంకొక వీడియో చేసి పెడతానండి, చూడండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి, ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయండి. కానీ ప్రెగ్నెంట్ లేడీస్ అన్నాక చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదండి ప్రెగ్నెన్సీలో. వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎందువల్ల నేను త్వరగానే డెలివరీ అయిపోయాను అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. త్వరగా డెలివరీ అయిపోయినా మనమేం భయపడాల్సిన అక్కర్లేదండి. ఇంకో విషయం ఏంటంటే, ట్విస్టీ పాప అయితే చాలా వీక్గా పుట్టిందండి. మెయిన్ ట్విస్టీ పాప వల్లే నేను త్వరగా డెలివరీ అయ్యానండి. అంటే తర్వాత ట్విస్టీ పాప వచ్చేసి ఎదురుగాళ్ళతో ఉన్నదండి. అందువల్ల నేను త్వరగానే డెలివరీ అయిపోయాను. ఇంకో విషయం ఏంటంటే, ట్విస్టీ పాప ఇమేజెస్ అన్నీ కూడా ఒక్కటి కూడా మిస్ కాకుండా నేను పోస్ట్ చేయాలనుకున్నానండి. కొన్ని అయితే అనుకోకుండానే మిస్ చేసేసాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఫ్రీగా ఉండి వీడియో చేయాలన్నా కూడా చేయలేనండి. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. అందువల్ల నేను వీడియోస్ అనేవి చేయలేకపోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ అయితే April 21 నైట్ 10 o'clock అప్పుడు ఇమేజ్ అండి. నాకైతే ఫస్ట్ టైం ట్విస్టీని చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉండిందండి. ఇంకా మీకు చెప్పాలంటే 13 years నా మ్యారేజ్ అయ్యాక 13 yearsకి ట్విస్టీ పాప అండి. అందువల్ల నేనైతే ఎక్కువగా ఎమోషనల్ అయ్యాను. తర్వాత ట్విస్టీ పాపను చూసుకొని ఎత్తుకోవచ్చానని అడిగితే వాళ్ళైతే పట్టుకోకూడదు, దూరం నుండి చూడాలి మీరు అని అనేసి అన్నారండి. అప్పుడైతే నేను బాధపడ్డాను. కానీ ఇంకా ముందు సరేలే, ఇంకా రోజు నా దగ్గరే కదా పాప ఉండేది, ఎప్పుడైనా నేను తీసుకోవచ్చు, నన్ను ఎవరు ఇంకేమంటారులే అని అనుకున్నానండి. అలాగనుకుని నేను ట్విస్టీ పాపని
ముట్టుకోలేదండి. నేనైతే ట్విస్టీ పాపని ముట్టుకుందైతే ఏప్రిల్ 22 ఆఫ్టర్నూన్ అనమాట. నర్స్ అయితే నేను ఎక్కడ తీసుకుంటానా అని అనేసి కాచుకొని కూర్చుందండి. ఇంకా నేనైతే చాలా భయపడుతూ ఆమెకు తెలియకుండానే ఒక్కసారి నేను ముట్టుకున్నాను. ఈ విధంగా అయితే ఈ వీడియో చేయాలని అనుకున్నానండి. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేసి షేర్ చేయండి.